మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఆమె అందాన్ని చూస్తే మనసులేని రోబోలు సైతం ఫిదా కావాల్సిందే. అందానికి అభినయం తోడైతే వచ్చే రూప పేరే ఐశ్వర్యరాయ్. తన అందంతో, నటనతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన నటి. మోడల్గా కెరీర్ని ప్రారంభించి మిస్ వరల్డ్గా ఎంపికైంది. ఆ తర్వాత భారతీయ వెండితెరపై వెలుగులు నింపింది. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆమె అందానికి కోట్లాది అభిమానులు ఉన్నారు. ఐశ్వర్యరాయ్ 1973 నవంబర్ 1వ తేదీన పుట్టింది. ఐశ్వర్యరాయ్ కర్ణాటకలోని మంగళూరులో తులువు భాష మాట్లాడే బండ్ కుటుంబానికి చెందినవారు. ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణరాజ్ ఆర్మీలో పనిచేసేవారు. ఆమె తల్లి బృంద. ఐష్ అన్నయ్య ఆదిత్యరాయ్ 1991లో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్ట్లో ఐశ్వర్య మొదటి స్థానంలో నిలిచారు. 1993లో నటుడు అమీర్ ఖాన్, నటి మహిమా చౌదరితో కలిసి ఆమె నటించిన పెప్సీ యాడ్ పెద్ద హిట్ అయింది. హాయ్, ఐ యామ్ సంజన అని ఆమె చెప్పే ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది. 1994 మిస్ ఇండియా పోటీలో సుష్మితా సేన్ మొదటి స్థానంలో నిలిచారు. ఐశ్వర్య రెండో స్థానం సంపాదించుకున్నారు. అదే ఏడాది మరో పోటీ ఐశ్వర్య జీవితాన్ని మార్చేసింది. 1994లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఐశ్వర్యరాయ్ విన్నర్గా నిలిచారు. మిస్ వరల్డ్ టైటిల్తో పాటు మిస్ క్యాట్వాక్, మిస్ మిరాక్యులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ 10, మిస్ పాపులర్ టైటిల్ కూడా గెలుచుకున్నారు. ఇక సౌత్ ఆఫ్రికాలోని సన్సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో ఐశ్వర్య రెండో స్థానం దక్కించుకున్నారు. ఆ పోటీల్లో మిస్ ఫోటోజెనిక్, మిస్ వరల్డ్ కాంటినెంటల్, క్వీన్ ఆఫ్ బ్యూటీ, ఆసియా అండ్ ఒషేనియా టైటిల్ను గెలుచుకున్నారు. 1997లో తమిళ చిత్రం ఇరువర్తో ఐశ్వర్య సినీ రంగంలోకి అడుగుపెట్టింది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఇరువర్ తెలుగులో ఇద్దరు పేరుతో రిలీజ్ అయింది. ఆ తర్వాత హర్ ప్యార్ హో గయా సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 1998లో రిలీజ్ అయిన తమిళ సినిమా జీన్స్ ఐశ్వర్యరాయ్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. 1999లో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన హమ్ దిల్ దే చుకే సనం చిత్రం ఐశ్వర్యరాయ్కి మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఐశ్వర్య ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. 50 ఏళ్ల ఐశ్వర్య ఇప్పటికీ వన్నెతరగని అందంతో వెండితెరను ఏలుతున్నారు. హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీషులో కలిపి ఆమె ఇప్పటికీ 40 సినిమాల పైగా నటించారు. ఐశ్వర్య కెరియర్లో తన అందం, సినిమాలతో ఎంత పేరు తెచ్చుకుందో కాంట్రవర్సీస్తో కూడా అంతే పేరు తెచ్చుకుంది. 2007లో అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్న ఐశ్వర్య అంతకుముందు ఇద్దరితో ప్రేమ వ్యవహారం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొత్తలోనే వివేక్ ఒబెరాయ్తో ప్రేమ వ్యవహారం నడిపింది ఐశ్వర్యరాయ్. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేశారు. అక్కడి నుంచి మొదలైన వారి ప్రేమ కొన్నాళ్ల తర్వాత చాలా తొందరగానే ముగిసింది. కారణాలు మాత్రం ఎవరికీ తెలియలేదు. దీని తర్వాత సల్మాన్ ఖాన్తో ఐశ్వర్య ప్రేమ వ్యవహారం నడిపింది. వీరిద్దరి మధ్య లవ్ చాలా రోజులు నడిచింది. ఈ జంట పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. సల్మాన్ ఐశ్వర్యతో ఒక ఇంటివాడు కావడం ఖాయమని అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఐశ్వర్య అతనితో నా వల్ల కాదంటూ విడిపోయింది. ఆ టార్చర్ నేను భరించలేనంటూ చెప్పి మరీ విడిపోయింది. తమ రిలేషన్లో సల్మాన్ తనని చాలాసార్లు కొట్టాడని కూడా ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఇక 2007లో అభిషేక్ బచ్చన్తో ఐశ్వర్యరాయ్ వివాహం చాలా ఘనంగా జరిగింది. అప్పటి నుంచి బచ్చన్స్ ఇంటి కోడలిగా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అభిషేక్ ఐశ్వర్యకి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే బాలీవుడ్ మీడియాలో ఐశ్వర్య అభిషేక్ విడాకులు అంటూ కూడే కూస్తుంది. అయితే ఈ విడాకుల వార్తలపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించింది లేదు. అయినా వీరి విడాకుల ప్రచారం ఏమాత్రం ఆగడం లేదు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హాజరయ్యారు ఈ లవ్లీ కపుల్. ఐశ్వర్యరాయ్ తన కూతురుతో కలిసి ఈ వివాహానికి హాజరైంది. మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్తో కలిసి అంబానీ పెళ్లిలో పాల్గొన్నాడు. ఇలా వీరిద్దరూ విడివిడిగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఐశ్వర్య, అభిషేక్ల విడాకుల రూమర్లు మళ్లీ మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ చేసిన పని విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇటీవల విడాకులు ఎవరికి అంత ఈజీ కాదన్న పోస్ట్ను అభిషేక్ బచ్చన్ లైక్ చేశాడు. దాంతో పోస్ట్ వైరల్ అయింది. విడాకులు ఎవరికి అంత ఈజీ కాదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జీవితం సాగదు. దశాబ్దాలుగా కలిసి ఉన్న తర్వాత కూడా విడిపోవాల్సి వస్తుంది. విడిపోయిన తర్వాత ముఖ్యమైన విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడేవారు ఎలా ఉంటారు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? వారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం అని ఓ పోస్ట్ షేర్ చేయగా దాన్ని అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అభిషేక్ జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. అభిమానులు అసలు విషయం ఏంటని కనిపెట్టే పనిలో పడ్డారు. దీంతో ఒక్కో అంశంపై క్లూలు సంపాదించడం స్టార్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ జంట విడిపోవడానికి కారణం ఏంటా అని ఆరాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల విషయం మధ్యలోకి కొత్తగా ఒక డాక్టర్ పేరు వచ్చింది. ఆ డాక్టర్ పేరు జిరాక్ మార్కర్.
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కొద్ది రోజులుగా ఆ డాక్టర్తో చాలా సన్నిహితంగా ఉంటుందట. పెళ్ళైనా కూడా వారి మధ్య స్నేహం తెగిపోలేదట. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్షిప్గా మారుతుందని కొందరు బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్గా ఆ డాక్టర్తో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఈ విషయంలోనే ఐశ్వర్య రాయ్కి అభిషేక్కి మధ్య గొడవలు వస్తున్నాయని, అందుకే వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి రావడం లేదని, ఎడమొహం పెడమొహం పెట్టుకుంటూ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఆ డాక్టర్ అవుతారని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ జంట విడాకుల విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.